కాశ్మీర్ లోయ మళ్ళీ కలకల్లాడుతోంది. మొన్న ఈ మధ్య జరిగిన పహల్గాం ఘటన తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతున్న జనం మూవ్ ఆన్ అవడానికే ప్రయత్నిస్తున్నారు. టూరిస్టులు సైతం మళ్ళీ కాశ్మీర్ బాట పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ నదిపై 43,800 కోట్ల రూపాయలతో నిర్మించిన రైలు వంతెనను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతేకాదు, జమ్మూ నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ప్రధాని మోదీయే దగ్గరుండి మరి కత్రా నుండి కాశ్మీర్ వరకు వెళుతున్న వందే భారత్ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉండగా అంత ఆసక్తిగా వాటిని చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, 46,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను ప్రారంభించారు. నిజానికి చాలా కాలం నుండే కాశ్మీర్ వ్యాలీలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత అనంతరం జనజీవితం మలుపు తిరిగింది. కొత్త మాల్స్, సినిమా థియేటర్లు తెరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వ్యాపార సముదాయాలు శ్రీనగర్ సిటీలో వెలుగులు విరచిమ్ముతున్నాయి. ఈ సందర్భంగా అరుదైన కాశ్మీర్లోని ఓ మంచి కారణం కోసం నిర్వహించే ఫిషింగ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కాశ్మీర్లోని పంజాత్ అనే ఊళ్ళో ప్రతి ఏటా ఫిషింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీరీ జనంతో పాటు టూరిస్టులు ఈ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేసేందుకు వస్తారు. ఇది ఓ పర్యావరణ హితం కోసం దశాబ్దాలుగా జరుగుతోంది. ఫిషింగ్ ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా స్థానిక చెరువుల్లో నీటి వనరులు శుద్ధి అవుతాయి. అందుకే దీన్ని ఎకో ఫెస్టివల్ అని అంటుంటారు. అందరూ కలిసి చేపలు పట్టడం వెనుక ఓ టీం వర్క్ ఉంటుంది. ఈ ఫెస్టివల్ వెనుక అసలు ఉద్దేశం చేపలు పట్టడం కోసం కాదు, చేపలు పట్టడంతో పాటు నీటిలో పేరుకుపోయిన కలుపును బయటకు తీస్తారు. బురద మట్టి కూడా తోడేసే కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున జనం ఇందులో పాల్గొనడంతో ఆ జలాశయాలు శుభ్రపడతాయి. ఓ మంచి పని కోసమే ఫిషింగ్ ఫెస్టివల్ అని అంటుంటారు కాశ్మీరీలు. ఈ పండుగలో పంచాయత్ గ్రామస్తులే కాకుండా జిల్లా నలుమూలల నుండి జనం తరలి వస్తారు. ఇంతకీ వారేం చేస్తారంటే ఊళ్ళో ఉన్న జనమంతా తట్టాబుట్టా తీసుకొని నీళ్లలోకి దిగిపోతారు. ఇది సౌత్ కాశ్మీర్లోని పంచాయత్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఫిషింగ్ ఫెస్టివల్లో పంచాయత్ గ్రామవాసులు ఉత్సాహంగా నీళ్లలోకి దిగిపోయి చేపలు పట్టడంతో బిజీగా ఉంటారు. ఇలా చేయడం ద్వారా అనాదిగా తమ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. దీన్ని ఓ రకంగా పూడిక తీతగా భావించవచ్చు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ చేపల వేట ఉత్సవం నిర్వహిస్తారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, చేపల కోసం ఫిషింగ్ రాడ్లు లాంటివి ఉపయోగించరు. ప్లాస్టిక్ బుట్టలు గాని, వెదురు బుట్టలు గాని వాడతారు. ఈ బుట్టలను నీటిలో ముంచుతారు. వాటిలోకి వచ్చిన వ్యర్థాలను ఒడ్డున పడేస్తారు. ప్లాస్టిక్ లాంటి వాటిని నీటి నుండి తీసి వేరు చేస్తారు. చెత్త బయటకు తీసే కార్యక్రమంలో చేపలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ రకంగా నీటి వనరుల్ని శుభ్రం చేయడం కోసం నిర్వహించే ఎకో ఫెస్టివల్ పంచాయత్ ఊరి వాళ్ళనే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల్ని, జిల్లా వాసుల్ని బాగా ఆకట్టుకుంటుంది. అదే ఒక వేడుకలా జరుగుతుంది. ఒకప్పుడు కేవలం ఈ పంచాయత్ గ్రామానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ ఫిషింగ్ ఫెస్టివల్లో పాల్గొనేవారు. ఇప్పుడు అనంతనాగ్ జిల్లా నలుమూలల నుంచి జనం సైన్యంలా తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఇలా చేపలు పట్టేందుకు వచ్చేస్తూ ఉంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రావడంతో ఈ కార్యక్రమం మంచి ప్రజాదరణ పొందింది. ఈ ఫిషింగ్ ఫెస్టివల్ కు వస్తున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని స్థానికులంతా పంచాయత్ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. ఈ వేడుకలను కవర్ చేయడానికి విదేశీ మీడియా సంస్థలు కూడా ప్రత్యేకంగా వస్తూ ఉండడంతో ఫిష్ ఫెస్టివల్ కు పాపులారిటీ వచ్చింది. ఆ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో పంచాయత్ గ్రామం ఫిష్ ఫెస్టివల్ గురించి ప్రస్తావించారు. ఈ స్థలాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆయన కోరారు. ఈ ప్రాంతం గేట్వే టు కాశ్మీర్ అయిన ఖాజీగుండ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చెరువులు, కుంటలు 2 గ్రామాల ప్రజలకు తాగునీటితో పాటు సాగునీరు కూడా అందిస్తున్నాయి. అందుకే ఈ నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ఆ ప్రాంత వాసులకు సాంప్రదాయంగా వస్తోంది. అయితే మిలిటెన్సీ కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఈ పండుగ నిర్వహణ జరగలేదు. కానీ దశాబ్ద కాలంగా మళ్ళీ జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఉగ్రవాదులకు, పొరుగు దేశానికి గిట్టడం లేదు. అయితే కాశ్మీరు పరివర్తనకు సైన్యం తోడుగా ఉంటోంది. ఎళ్లవేళలా ప్రజలకు అండగా సైనికులు ఉంటున్నారు.
సైన్యం అంటే ఉగ్రవాదుల నుండి దేశానికి రక్షణ అందించడమే కాదు, దేశ ప్రజలకు అన్నింటికీ ముందుండి నడిపిస్తుందని భారత ఆర్మీ రుజువు చేసుకుంది. కశ్మీర్లో పరివర్తన తెచ్చేందుకు ఇండియన్ ఆర్మీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కశ్మీర్ యువత విద్యాభివృద్ధికి, ఉద్యోగాలు అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది. సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు, ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను ఏరివేయడం, యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూడడం వంటి అనేక పనులను సైన్యమే చేస్తోంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగి ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాక కాస్త తగ్గింది, కానీ గతంలో అక్కడి ప్రజల్లో మమేకమై అన్ని పనులకు చేదోడు వాదోడుగా ఉంటూ భారత సైన్యం ఎనలేని కృషి చేసిందనడంలో సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్ ను భారతదేశ రైల్వే నెట్వర్క్ తో లింక్ చేయడం అనేది శతాబ్దం కిందటి కల. బ్రిటిష్ కాలంలో పునాదిరాలు పడినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ హయాంలో 100 ఏళ్ల కళ నిజమైంది. చీనాబు వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం అవ్వడంతో అక్కడి ప్రజలకు తాము భారతీయులమన్న భావన వచ్చేసింది. కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలు బదులవడంతో వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. భారత్ కు ఎంతో కీలకమైన చీనా వంతెన్ను భారత ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. జమ్మూ శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టుకు తొలిసారిగా 1892 మార్చి 1న మహారాజా ప్రతాప్ సింగ్ పునాది రాయి వేశారు. తర్వాత 1898లో మహారాజా రణ్బీర్ సింగ్ మరొకసారి పునాది రాయి వేశారు. పంజాబ్ శ్రీనగర్ కశ్మీర్ లోయతో అనుసంధానించడానికి 4 మార్గాలను అప్పట్లో ఎంపిక చేశారు. జమ్మూ బనిహాల్ మార్గం, జీలం లోయ, పూంచ్ మార్గం, రావల్పిండి జీలం లోయ మీదుగా పంజార్ మార్గం, ఎగువ జీలం లోయలోని కలకోసెరాయ్ నుండి హజారా మీదుగా అబటోబాద్ మార్గాలు ఆనాడు ప్రతిపాదించారు. మీటర్ బ్రాడ్ గేజ్ ట్రాక్ల నిర్మాణానికి సర్వేలు జరిగాయి, కానీ ఎన్నో కారణాల వల్ల ఆ ప్రణాళికలేవి కార్యరూపం దాల్చలేదు. 1905లో బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్మూ కాశ్మీర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. పీర్ పంచాల్ పర్వత శ్రేణిని దాటేందుకు నారో గేజ్ ట్రాక్ ను నిర్మించాలని భావించారు. ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కాయి. భారత్ కు స్వాతంత్రం వచ్చాక కూడా చాలా సార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు 1981లో జమ్మూ ఉధంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. 1994-95లో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లాల మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టును మంజూరు చేశారు. 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయింది. అయితే కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలును ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోవడంతో కొన్ని వారాల పాటు భారత్ పాక్ మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ జరిగింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా శ్రీనగర్ రైల్వే లైన్ లో వందే భారత్ రైలు నడుస్తాయి. జమ్మూ తావీ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసులు జమ్మూకు కూడా అనుసంధానమవుతాయి.